తీరని కోర్కెల తీరని దాహము సుడులు తిరిగెను జీవితము తీరని కోర్కెల తీరని దాహము జీవితమే ఒక మాయరా ఈ జీవితమే ఒక చిత్రమురా జీవితమే ఒక మాయరా ఈ జీవితమే ఒక చిత్రమురా పొందినదేది చెందినదేది పొందినదేది చెందినదేది చివరకు అంతా శూన్యము తీయని కోర్కెల తీరని దాహము సుడులు తిరిగెను జీవితము ఆశలు వీడి ఆలోచించు మార్గము తెలుసుకో మానవుడా ఆశలు వీడి ఆలోచించు మార్గము తెలుసుకో మానవుడా గడచిన రోజులు తిరిగి రావని గడచిన రోజులు తిరిగి రావని తెలుసుకునంతని పరమాత్ముని తీరని కోర్కెల తీరని దాహము సుడులు తిరిగెను జీవితము ధ్యానము ధ్యానము యోగ సాధనలు చేరుము మనము పరంధాముని ధ్యానము ధ్యానము యోగ సాధనలు చేరుము మనము పరంధాముని ఆత్మలు రెండును బ్రహ్మాండములో శాంతిని పొందుము తండ్రి చెంతని తీయని కోర్కెల తీరని దాహము సుడులు తిరిగెను జీవితము తీయని కోర్కెల తీరని దాహము. ओम शांति। मीठे बच्चे, तुम दुखहर्ता सुखकर्ता बाप के बच्चे हो। तुम्हें मनसा वाचा कर्मणा किसी को भी दुख नहीं देना, सबको सुख देना है। మధురమైన పిల్లలు, దుఃఖహర్త సుఖకర్త తండ్రి పిల్లలమైనాము. మనం మనసా వాచా కర్మణ ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, అందరికీ సుఖం ఇవ్వాలి. प्रश्न, तुम बच्चे मनुष्य से देवता बनते हो, इसलिए तुम्हारी मुख्य धारणा क्या होनी चाहिए? పిల్లలు మనుషుల నుంచి దేవతలుగా అవుతూ ఉన్నాము. పిల్లలలో ఏ ముఖ్య గుణము ధారణ అవ్వాలి? तुम्हारी मुख से जो भी बोल निकले, एक एक बोल मनुष्यों को हीरे जैसा बना दे. మన నోటి నుంచి ఏ మాటలు వస్తాయో ఒక్కొక్క మాట మనుషులు వజ్రంలాగా తయారు కావాలి. తుమే బహుత్ మీఠా బన్నా హై, సబ్కో సుఖ్ దేనా హై. పిల్లలు చాలా మధురంగా అవ్వాలి, అందరికీ సుఖమే ఇవ్వాలి. కిసీ కో భీ దుఃఖ్ దేనే కా ఖ్యాల్ నా ఆయే. ఎవరికి దుఃఖం ఇచ్చే ఆలోచనే రాకూడదు. అభి ఐసీ సత్యుగి స్వర్గ की दुनिया में जाते हो जहाँ सदा सुख ही सुख है.
ఇప్పుడు మనం సత్యుగ స్వర్గ ప్రపంచానికి పోతూ ఉన్నాము. అక్కడ అంతా సదా సుఖమే సుఖము ఉంటుంది. దుఃఖ కా నామ్ నిషానే నహీ రహతీ హై. దుఃఖం అనేది ఏమాత్రము ఉండదు. బాప్ కి శ్రీమత్ మిలీ హై, బచ్చే బాప్ సమాన్ దుఃఖహర్త సుఖకర్త బనో. తండ్రి యొక్క శ్రీమతం దొరికింది. తండ్రి సమానంగా దుఃఖహర్త సుఖకర్త అవ్వండి. తుమారా దందా హీ సబ్కో దుఃఖ హర్కర్ సుఖదేనా. అందరి దుఃఖాలు తొలగించి అందరికీ సుఖం ఇచ్చేదే మన యొక్క కర్తవ్యం అయింది. గీత్ ఇస్ పాప్ కి దునియా సే పార్ లే జల్లో జహా సుఖ శాంతి హై. ఈ పాప ప్రపంచం నుంచి దూరంగా తీసుకుపోండి, ఇక్కడ సుఖశాంతి ఉన్నది. ఓం శాంతి. बच्चों ने गीत सुना, बच्चे जानते हैं कि हम पुरुषार्थ करते हैं ऐसी दुनिया में जाने के लिए. పిల్లలు పాట విన్నారు కదా. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తూ ఉన్నాము అటువంటి ప్రపంచానికి పోయే దానికోసం. జహా ఏక్ తో మాయా నహీ హోతీ హై, కభీ భీ మనసా వాచా కర్మణ కోయి భీ దుఃఖ నహీ దేతే హై. ఒకటి, ఆ ప్రపంచంలో మాయ అనేది ఉండదు. మనసా వాచా కర్మణ ఎవరు దుఃఖము ఇవ్వరు. ఇస్లియే ఉన్కా నామ్ హై స్వర్గ, पैराडाइज వైకుంఠ. బరోబర్ వహా కే మాలిక్ లక్ష్మీనారాయణ కా చిత్ర దిఖాతే హై. ఆ ప్రపంచం యొక్క పేరే అయింది స్వర్గము, ప్యారడైజ్, వైకుంఠము అంటారు. అక్కడ లక్ష్మీనారాయణులు మాలిక్గా ఉంటారు. వాళ్ళ చిత్రం కూడా చూపించినాం కదా. ప్రజాకాతో చిత్ర నహి దిఖాయింగే. ప్రజల చిత్రం కాదు అది, రాజారాణి యొక్క చిత్రమే చూపించినారు. లక్ష్మీనారాయణ కా చిత్ర హై జిస్సే సిద్ధ హోతా హై కి ఉనోంకి రాజధాని మే జరూర్ ఐసే హీ మనుష్య హోంగే. లక్ష్మీనారాయణ చిత్రం అది. దీని నుంచి అర్థమవుతుంది వాళ్ళ రాజధానిలో మనుషులు కూడా తప్పనిసరిగా అట్లనే ఉంటారు. భారత్ మే హీ స్వర్గ కే మాలిక్ తే జహా దుఃఖ కా నామ్ నిషానే రహతీ హై. భారత్లో స్వర్గ మాలిక్ ఉండేవాళ్ళు. అక్కడ దుఃఖం అనేది ఏమాత్రము కొంచెం కూడా ఉండదు. మనసా వాచా కర్మణ కోయి భీ కిసీ కో దుఃఖ నహీ దేతే హై. మనసా వాచా కర్మణ ఎవరికి దుఃఖం ఇవ్వరు. బాప్ భీ కభీ కిసీ కో దుఃఖ నహీ దేతే హై. ఉన్కా నామ్ బాలా హై దుఃఖహర్త సుఖకర్త. తండ్రి ఎప్పుడూ ఎవరికి దుఃఖం ఇవ్వరు. వాళ్ళ పేరే చాలా ప్రసిద్ధి అయింది, దుఃఖహర్త సుఖకర్త అయినారు. वह बैठ तुम बच्चों को पढ़ाते हैं. इस दुनिया में सभी मनसा वाचा कर्मणा एक दो को दुख देने वाला है. ఆ తండ్రి కూర్చొని ఇక్కడ పిల్లలకి చదివిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో అందరూ మనసా వాచా కర్మణ ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ ఉన్నారు. మనసా వాచా కర్మణ సబ్ సుఖ దేనే వాలా హై. అయితే సత్యుగంలో మనసా వాచా కర్మణ అందరూ సుఖం ఇచ్చేవాళ్ళే ఉంటారు. परमपिता परमात्मा के सिवाय कोई भी स्वर्ग का मालिक बना नहीं सकते. పరంపిత పరమాత్మ తప్ప వేరే ఎవ్వరూ స్వర్గ మాలికులుగా తయారు చేయలేరు. బరోబర్ స్వర్గత యహా భీ దేకో సైన్స్ సే క్యా క్యా బంతా రహతా హై. అక్కడ స్వర్గమే ఉండేది. కలియుగంలో చూడండి సైన్స్ ద్వారా ఏమేమి తయారవుతాయి. ఏరోప్లేన్, మోటార్, మెహల్ ఆది కైసే బన్ జాతే హై. ఇక్కడ విమానాలు, మోటార్లు, మేడలు ఎట్లా తయారు చేస్తూ ఉన్నారు. వహా భీ సైన్స్ సారీ కామ్ మే ఆతీ హై. ఐసే నహీ జమీన్ సే కోయి వైకుంఠ నికల్ ఆయేగా. అక్కడ కూడా సైన్స్ పూర్తిగా పని చేస్తుంది. అక్కడ వైకుంఠము కింద భూమిలో నుంచి బయటకి ఏమీ రాదు. దిఖాతే హై द्वारका समुद्र के नीचे चले गई. जो समुद्र नीचे जाएगा वह तो गलकर खत्म हो जाएगा. చెప్తారు
ద్వారకా నగరము సముద్రము కింద లోపలికి వెళ్ళిపోయింది అనని. ఆ సముద్రము కింద ఏదైతే ద్వారకా నగరం ఉన్నదో అదంతా కూడా కరిగిపోతుంది. నయే సిర్ సబ్ కుచ్ బనానా హై తో బాప్ సే హమ राज्य भाग्य प्राप्त कर रहे हैं। मनसा वाचा कर्मणा किसी को प्रति बुद्धि में दुख देने का ख्याल नहीं आना चाहिए. కొత్తగా మళ్ళీ స్వర్గం తయారు అవుతుంది. బాబా నుంచి రాజ్య భాగ్యం ప్రాప్తి చేసుకుంటూ ఉన్నాము. మనసా వాచ కర్మణ ఎవరికి కూడా దుఃఖం అనేది ఇవ్వాలా అనే ఆలోచన కూడా రాకూడదు. यह है माया का राज्य, मनसा तूफान तो आएगा, बाकी दिल में किसी को दुख देने का ख्याल भी नहीं आना चाहिए. ఇది మాయా రాజ్యమైంది. మనస్సులో ఎన్నో తుఫాన్లు వస్తూ ఉంటాయి. మనస్సులో ఎవరికి దుఃఖం ఇవ్వాలనే ఆలోచనే రాకూడదు. इस समय सब एक दो को दुख ही देते हैं, సమస్తే సుఖ హై పరంతు వహై దుఃఖ. ఇప్పుడు అందరూ ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ ఉన్నారు. అనుకుంటారు ఇది సుఖము అనుకుంటారు, అయితే అది దుఃఖమైంది. బాప్ సే సబ్కో బేముఖ్ కర్తే హై, యహ్ భక్తి మార్గ్ భీ డ్రామా మే హై. బాబా నుంచి అందరూ దూరం అయిపోయినారు. ఈ భక్తి మార్గం కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. ड्रामा को कोई भी जानते नहीं, वह लोग समझते हैं हम ये శాస్త్ర ఆది సునాతే హై. డ్రామా గురించి ఎవరికీ తెలియదు. అక్కడ చెప్తారు మేము శాస్త్రాలు అవన్నీ చదువుతూ ఉన్నాము అని వినిపిస్తాము అంటారు. ఏ भी ज्ञान देते हैं जप तप आदि करने से मनुष्य जीवन मुक्ति को पालेंगे. అక్కడ వాళ్ళు ఇది కూడా చెప్తారు, జపాలు తపస్సు చేయటం వల్ల మనుషులు ముక్తి జీవన్ముక్తిని పొందగలుగుతారు అనని. అనేక प्रकार के रास्ते बताते हैं, कहेंगे बहुत समय से भक्ति करते आए हैं तब तो भगवान आए हैं. అనేక ప్రకారాల దారులు చెప్తూ ఉంటారు. ఇది కూడా చెప్తారు, ఎంతో సమయం నుంచి భక్తి చేయటం వల్లనే భగవంతుడు వచ్చినారు. हम भी कहते हैं भक्ति का जब अंत होता है भगवान को आना पड़ता है. ఇది కూడా మనకి తెలుసు. ఎప్పుడు అంతిమ సమయం వస్తుందో భక్తికి అప్పుడే భగవంతుడు రావాలి, వచ్చి భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వాలి. तो वह सब भक्ति की लाइन में चले जाते हैं. కాబట్టి వాళ్ళందరూ కూడా భక్తి లైన్లోనే వెళ్ళిపోతారు. इसको ज्ञान नहीं कहेंगे, शास्त्रों के ज्ञान से सद्गति नहीं होती है. దీనికి జ్ఞానము అని చెప్పరు. శాస్త్రాల జ్ఞానం నుంచి సద్గతిని పొందలేరు. सृष्टि के आदि मध्य अंत का ज्ञान तो उनको है ही नहीं. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము వాళ్ళకి తెలియనే తెలియదు. तुम जानते हो प्राचीन ज्ञान और योग से भारत स्वर्ग बनाता, सो जरूर भगवान की सिखलाएगा. ప్రాచీన జ్ఞాన యోగాల ద్వారానే భారత్ స్వర్గంగా తయారైంది. ఇప్పుడు భగవంతుడే మనకి నేర్పిస్తూ ఉన్నారు. मनुष्य तो राजयोग सिखला ना सके, भगवान ने जो सहज राजयोग सिखलाया उनका बाद में शास्त्र बनाया. మనుషులు రాజయోగాన్ని నేర్పించలేరు. భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఇదే తిరిగి శాస్త్రాలుగా తయారవుతాయి. యహా తో భగవాన్ खुद बैठ नॉलेज समझाते हैं. गीता में सिर्फ एक भूल की है जो नाम बदली कर दिया है और समय भी दूसरा लिख दिया है. ఇక్కడ భగవంతుడే కూర్చొని జ్ఞానం ఇస్తూ ఉన్నారు. గీతలో ఒకటే పొరపాటు జరిగింది. ఒకటి పేరు మారిపోయింది, ఇంకొకటి సమయం కూడా వేరే సమయాన్ని అక్కడ చూపించినారు. तुम जानते हो अभी भगवान हमको ज्ञान और राजयोग सिखला रहे हैं. ఇప్పుడు భగవంతుడు మనకి
జ్ఞానము మరియు రాజయోగము నేర్పిస్తూ ఉన్నారు. सृष्टि के आदि मध्य अंत का ज्ञान और कोई शास्त्र में नहीं है. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాలు ఏ శాస్త్రాలలోనూ లేదు. కల్పకి ఆయు బి లంబీ చౌడీ కర్దీ హై. కల్పం యొక్క ఆయుష్ చాలా పెద్దగా వ్రాసినారు. మనుష్యతో వహీ శాస్త్ర పढ़ते रहते हैं. बाप ने समझाया है ये सृष्टि रूपी जड़ है. మనుషులు అదే శాస్త్రాలు చదువుతూ వచ్చినారు. బాబా చెప్తారు, ఇది సృష్టి రూపీ వృక్షమైంది. పెహలే థోడే పత్తే ఫిర్ బడ్తే జాతే హే. మొదట కొన్ని ఆకులే పుడతాయి, ఆ తర్వాత పెరిగి పెద్దది అవుతూ ఉంటుంది. భిన్న భిన్న ధరంకే పత్తే దిఖాయే జాతే హే. రకరకాల ఆకులు అక్కడ చూపిస్తారు. वास्तव में यह जो भी वेद शास्त्र है वह सब భగవద్గీతా కే పత్తే హై. వాస్తవానికి ఈ వేద శాస్త్రాలు ఇవన్నీ భగవంతుని యొక్క భాగవతము, ఇవన్నీ గీత యొక్క ఆకులు లాంటివి. అర్థాత్ ఉన్సే నికలే హుయే సబ్షత్. అంటే అర్థం ఏమిటి అంటే ఇవన్నీ గీత నుంచి పుట్టినటువంటివే ఈ శాస్త్రాలు ఇవన్నీ అంటారు. तुम दिखा देखते हो बरोबर नए झाड़ की स्थापना होती है. तूफान आदि में कोई तो झट मुरझा जाते हैं, गिर पड़ते हैं. మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు కొత్త వృక్షము స్థాపన అవుతూ ఉన్నది. తుఫాన్ వచ్చింది అంటే కొన్ని చెట్లు వాడిపోతాయి, కొన్ని చెట్లు పడిపోతూ ఉంటాయి. तुम जानते हो अभी हमारे दैवी झाड़ की ఫౌండేషన్ లగ్ రహే హై. ఇప్పుడు దైవీ వృక్షం యొక్క ఫౌండేషన్ ఇప్పుడు వేయటం జరుగుతుంది. జో ధర్మస్థాపక్ హై వహ్ యహ్ నహీ జాన్తే కి హమ్ క్రిస్టియన్ ధర్మ అథవా ఫలానా ధర్మ కా ఫౌండేషన్ లగాతే హై. ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది తెలియదు, క్రిస్టియన్ ధర్మము లేదా ఫలానా ధర్మం ఇప్పుడు ఫౌండేషన్ వేయబడింది అని. पीछे समझ में आता है कि ఫలానే నే ఫౌండేషన్ లగాయా. తర్వాత అర్థమవుతుంది ఫలానా వాళ్ళు ఫౌండేషన్ వేసినారు అనని. यहाँ तो कांटों को फूल बनाना होता है. तुम जानते हो हमको तो देवता बनना है. ఇక్కడ ముళ్ళ నుంచి పూలగా అవ్వాలి. పిల్లలకి తెలుసు మనం ఇప్పుడు దేవతగా అవ్వాలి. सबको सुख देना है, किसी को दुख देने का ख्याल भी नहीं आना चाहिए. అందరికీ సుఖమే ఇవ్వాలి, ఎవరికి దుఃఖం ఇవ్వాలనే ఆలోచన కూడా రాకూడదు. एक एक अक्षर मुख से ऐसे निकले जो मनुष्य को हीरा जैसा बना दे. ఒక్కొక్క అక్షరం మన నోటి నుంచి అట్లా రావాలి, మనుషులు వజ్రంలాగా తయారు కావాలి. बाप भी हमको ज्ञान सुनाते हैं जिसको धारणा करते करते हम हीरे जैसे बन जाते हैं. తండ్రి వచ్చి మనకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. దీనిని ధారణ చేసుకుంటూ మనం వజ్రంలాగా కావాలి. वास्तव में टीचर किसी को दुख क्यों दे वह तो पढ़ाते हैं. వాస్తవానికి టీచరు ఎవరికి దుఃఖము ఇవ్వరు, వాళ్ళు చదువు నేర్పిస్తారు. समझाया जाता है अगर अच्छी रीति नहीं पढ़ेंगे तो 21 जन्म के लिए घाटा पड़ जाएगा. ఒకవేళ బాగా చదువుకోలేదు అనుకోండి, 21 జన్మలు ఇక్కడ మనం నష్టపోతాము. 21 జన్మ के लिए अभी ही पुरुषार्थ करने हैं. 21 జన్మలకి ఇక్కడ మనం పురుషార్థం చేస్తూ ఉన్నాము. बाप मिला है जिसको ही భక్తి మార్గ में याद करते थे हे భగవాన్. తండ్రి మనకి దొరికినారు, భక్తి మార్గంలో తలంపు చేస్తూ వచ్చినాము హే భగవాన్. సాధు సంత ఆది సబ్ యాద్ కర్తే హై. సాధు సన్యాసీలు అందరూ కూడా తలంపు చేస్తూ వచ్చినారు. భగవాన్ తో ఏక్ హై పరంతు వహ్ కౌన్ హై ఏ నహీ జాన్తే హై. భగవంతుడు ఒక్కరే అయినారు, అయితే వాళ్ళు ఎవరు ఇది ఎవరికీ తెలియదు.
कृष्णा तो सतयुग में प्रिंस था, उनको तो ऐसे कोई नहीं कहेंगे कि वह सर्व का दुख हरता सुख करता है। శ్రీకృష్ణ సత్యయుగ రాకుమార అయినారు. వాళ్ళకి ఎవరు ఇట్లా చెప్పరు, వాళ్ళు సర్వులకి దుఃఖహర్త సుఖకర్త అయినారు అని. వహీ శ్రీకృష్ణకి ఆత్మ జో సుఖమే థీ అబ్ దుఃఖమే హై. అదే శ్రీకృష్ణ ఆత్మ సుఖంలో ఉండేది ఇప్పుడు దుఃఖంలోకి వచ్చేశారు. భగవాన్ కే లియే ఐసే నహీ కహెంగే, वो तो दुख सुख से न्यारे है. భగవంతునికి ఎవరు ఇట్లా చెప్పరు, వాళ్ళు సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు అని. उनको मनुष्य का तन नहीं है. వాళ్ళకి మానవ శరీరమే లేదు. बाप जो स्थापना करते हैं वह सुख ही सुख है. గాయా జాతా హై దుఃఖహర్త సుఖకర్త. భగవంతుడు ఏది స్థాపన చేస్తూ ఉన్నారో ఆ ప్రపంచంలో సుఖమే సుఖము ఉంటుంది. అందుకే గాయనం ఉన్నది దుఃఖహర్త సుఖకర్త అంటారు. తుమ్ జాన్తే హో హమ్ రావణ కే రాజ్య మే ఆధా కల్ప దుఃఖీ తే. మనము రావణ రాజ్యంలో అర్ధకల్పము దుఃఖంతో ఉండేవాళ్ళము. అల్పకాల కా సుఖ రహతా హై, బాకీ దుఃఖ హీ దుఃఖ హై. అల్పకాలిక సుఖం ఉంటుంది, అక్కడ అంతా దుఃఖమే దుఃఖము ఉన్నది ఈ ప్రపంచంలో. జిస్కో సన్యాసిలో కాగవిష్ట సమాన్ సుఖ కైతే హై. దీనినే సన్యాసీలు కాకిరెట్ట లాంటి సుఖాలు అని చెప్తారు. క్యూంకీ వికార్ సే పైదా హోతా హైనా. ఈ అల్పకాలిక సుఖాలు ఇవి వికారాల నుంచి పుడుతున్నటువంటి సుఖాలు, ఇవి మంచి సుఖాలు కాదు. లేకిన్ కోయి పవిత్ర ప్రవృత్తి మార్గ भी होगा जहाँ कोई भी వికార్ नहीं होगा. అయితే పవిత్రమైనటువంటి ప్రవృత్తి మార్గము ఉండేది, అక్కడ వికారాలే ఉండేవి కాదు. బరోబర్ వह सतयुग में था, उसका नाम ही है స్వర్గ. वह है పవిత్ర మార్గ. దాని పేరే అయింది స్వర్గము. సత్యయుగంలో ఉండేది పవిత్రమైనటువంటి ప్రవృత్తి మార్గం అన్నమాట. అది పతిత్ బంతే హై తో ఉన్కో కహా జాతా హై నరక భ్రష్టాచారి మార్గ. ఎప్పుడు పతితులుగా అయిపోతారో చెప్తారు నరకము అంటారు, భ్రష్టాచారి మార్గము అంటారు. ఏ దుఃఖ సుఖ కా కేల్ బనా హువా హై, మనుష్యోం కో అభి అభి సుఖ అభి అభి దుఃఖ హై. ఇది సుఖ దుఃఖాల ఆట అయింది. మనుషులకి ఇప్పుడిప్పుడే సుఖము, ఇప్పుడిప్పుడే దుఃఖము అనుకుంటారు. उनको यह मालूम नहीं है कि स्वर्ग में सदा सुख होता है, दुख का नाम निशाने नहीं होते हैं. మనుష్ అయితే వాళ్ళకి ఇది తెలియదు, స్వర్గంలో సదా సుఖం ఉంటుంది, అక్కడ దుఃఖం అనేది ఏమాత్రమూ ఉండదు. యహా ఫిర్ సుఖ కా నామ్ నిషానీ భీ నహీ హై. ఈ నరకంలో సుఖం అనేది నామ్ నిషానీ కూడా ఇప్పుడు లేదు. विकार में जाना ये तो दुखी ही है, तब तो सन्यासी సన్యాస్ करते हैं, परंतु वह है నివృత్తి మార్గ. వికారాలలో పోయేది ఇది దుఃఖమే అంటారు, అందుకే సన్యాసీలు సన్యాసం చేస్తారు. అయితే వాళ్ళది నివృత్తి మార్గమైంది. సతయుగమే ప్రవృత్తి మార్గత వతా శివాలయ. సతయుగంలో ప్రవృత్తి మార్గం ఉండేది, దాని పేరే శివాలయం అయింది. देवी देवताए लक्ष्मी नारायण आदि के जड़ चित्र मंदिरों में भी कैसे ताज व तख्त से सजे हुए हैं. देवी దేవతలు లక్ష్మీ నారాయణ జడ చిత్రాలకి మందిరాలలో చూడండి, కిరీటము సింహాసనంతో ఎట్లా అలంకరించి ఉంటారు. భారత్ హీ హై జిస్మే రాజా రాణి దైవీ సాంప్రదాయతే. భారత్లోనే రాజా రాణి దైవీ సాంప్రదాయం ఉండేది. और कोई धर्म में ऐसे नहीं, వేరే ధర్మాలలో ఇట్లా లేనే లేదు.
రాజాయే తో హుయి హై పరంతు డబల్ తాజ్ నహీ హై. రాజులు ఉండేవాళ్ళు అయితే డబల్ కిరీటధారులు కాదు. సత్యుగ్ మే షురూ సే హీ రాజాయి చల్తీ హై. సత్యుగ ప్రారంభం నుంచి రాజ్యం నడుస్తుంది. ఆది సనాతన డబల్ సిర్తా దేవీ దేవతాతే. ఆది సనాతన డబల్ కిరీటధారులు దేవీ దేవతలు ఉండేవాళ్ళు. వహ ధర్మ కైసే స్థాపన హువా ఏ సబ్ బాతే తుమ్ బచ్చే జాన్తే హో. ఆ ధర్మం ఎట్లా స్థాపన అయింది పిల్లలు మీరు తెలుసుకున్నారు. శివబాబాకి మతసే తుమ్ దుఃఖహర్త సుఖకర్త బంతే హో. శివబాబా యొక్క శ్రీమతం ద్వారానే మనము దుఃఖహర్త సుఖకర్తగా అవుతాము. తుమారా దందా హీ ఏ హై సబ్కో దుఃఖ హర్కర్ సుఖ దేనా. మన యొక్క కర్తవ్యమే ఇది అయింది, అందరి దుఃఖాలు తీర్చి సుఖం ఇవ్వాలి. అగర్ తుమ్ భీ కిసీ కో దుఃఖ దేంగే తో కౌన్ కహేగా యహ్ దుఃఖహర్త సుఖకర్తకి సంతాన్. ఒకవేళ మనము దుఃఖం ఇచ్చినాము అంటే ఎవరు చెప్తారు వీళ్ళు దుఃఖహర్త సుఖకర్త యొక్క సంతానమైనారు. పెహలే మనసా మే ఖ్యాలాత్ ఆతే హై ఫిర్ యాక్ట్ మే ఆతే హై. మొదట మనస్సులో ఆలోచన వస్తుంది, ఆ తర్వాత కర్మలో వస్తుంది. బచ్చోं को तो अति मीठा बनना है, भगवान पढ़ाते हैं तो जब तक चलन तुम्हारी दैवी नहीं होगी तो मनुष्य तुम पर विश्वास कैसे करेगा. పిల్లలు మధురంగా అవ్వాలి, భగవంతుడే చదివిస్తూ ఉన్నారు. మన నడవడిక దైవీ నడవడికగా లేదు అంటే మనుషులు ఎట్లా విశ్వసిస్తారు. గీతా మే భీ లిఖా హై భగవాన్ వాచ మై తుమ్కో నర్సే నారాయణ్ బనాతా హూ. గీతలో వ్రాయబడింది నేను నరుణ్ణి నారాయణుడిగా తయారు చేస్తాను. భగవాన్ జరూర్ సంగం పర్ హోగా. భగవాన్ వాచ మై తుమ్కో రాజయోగ్ సిఖాతా హూ తో పురాణీ దునియా కా వినాశ్ భీ హువా హోగా. భగవంతుడు సంగమయుగంలోనే చేస్తారు నరుణ్ణి నారాయణుడుగా. భగవాను వాచ రాజయోగం నేర్పించి ఈ పాతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా మారుస్తారు. ఏ కోయి కృష్ణా కా కామ్ నహీ త్రిమూర్తి దిఖాతే హై పరంతు శివ్ కో ఉడా దియా హై. ఇది కృష్ణుడు చేసే పని కాదు. త్రిమూర్తి చిత్రమేమో చూపిస్తారు, అయితే శివుణ్ణి చూపించలేదు. कहते हैं ब्रह्म को तो 3 मुख होता है, यह एक मुख वाला ब्रह्मा कहाँ से आया. అంటారు బ్రహ్మకు 3 ముఖాలు ఉంటాయి అని. ఈ ఒక ముఖం కలిగినటువంటి బ్రహ్మ ఎక్కడ నుంచి వచ్చారు అంటారు. మనుష్యకు 3 ముఖ కైసే హోగా. బాప్ कहते हैं तुम मेरे समझो సయానే బచ్చే హో. అయితే మనుషులకి ఎక్కడ 3 ముఖాలు ఉండవు. మనిషికి ఒకటే ముఖము ఉంటుంది. బాబా చెప్తారు పిల్లలు చాలా బుద్ధిశాలి పిల్లలు అయినారు. తుమ్ హీ విశ్వ పర్ రాజ్య కర్తే హో. మనమే విశ్వం పైన రాజ్యం చేస్తాము. బాబా తుమ్కో దేహీ అభిమాని బనా రహే హై. బాబా మనల్ని ఆత్మాభిమానిగా చేస్తూ ఉన్నారు. అపనే కో ఆత్మా సమझो ముక్తిధామ్ మే సబ్కో అశరీరీ బనాయే భేజ్ దేతే హై. స్వయం ఆత్మానని తెలుసుకోండి, ముక్తిధామానికి అందరినీ అశరీరీగా అయి వెళ్ళిపోతారు. యహా ఆకర్ తుమ్నే శరీర్ ధారణ కియా హై. ఇక్కడికి వచ్చిన తర్వాత శరీరాన్ని ధారణ చేసుకుంటాము. शरीर धारण करते करते तुमको देहाभिमान पक्का हो गया. శరీరాన్ని ధారణ చేసుకొని ఆత్మకు దేహాభిమానం పక్కా అయిపోయింది. అభి తుమ్ అప్నే కో ఆత్మా సమझो. ఆత్మా 84 జన్మం కా పార్ట్ బచాయా హై. ఇప్పుడు స్వయం ఆత్మానని తెలుసుకోండి. ఆత్మ 84 జన్మల పాత్ర చేసినాము. అభి యహ్ అంతిమ్ జన్మ హై, అప్నే సాతే బాతే కరో.
ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నాము. స్వయానికి స్వయమే మాట్లాడుకోవాలి. బాప్ कहते हैं अभी तुम देही अभिमानी बनो, वापस लौटना है फिर तुम स्वर्ग में आएंगे. ఆత్మాభిమాని అవ్వండి, వాపస్ ఇంటికి వెళ్ళాలి, తిరిగి స్వర్గానికి వస్తాము. అభి తుమ్ మేరే ద్వారా స్వర్గ కి బాద్షాహీ లేనే కి మెహనత్ కర్ రహే హో. బాబా ద్వారా విశ్వరాధ్యాన్ని పొందే పురుషార్థం చేస్తూ ఉన్నాము. బాప్ కో తో తుమ్ భూల్ జాతే హో తో ఖుషీ కా పారా నహీ చढ़ता. బాబాని మర్చిపోయినాము అంటే మనకి ఖుషి అనేది పెరగదు. శాస్త్రం మే కితనే భారీ భూల్ కర్తీ హై, శీ బాబా కో ఉడా దియా హై. శాస్త్రాలలో ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది, శివబాబానే లేకుండా చేసినారు. పూజా కర్తే బి కహ్ దేతే హే నామ్ రూప్ సే న్యారే. పూజలు చేస్తారు, అయితే చెప్తారు భగవంతుడు నామరూపాలకు అతీతము అంటారు. అరే ఫిర్ పూజా కిస్కి కర్తే హో, యాద్ కిస్కే కర్తే హో. నామరూపాలు లేవు అంటే ఎవరికి పూజలు చేస్తూ ఉన్నారు, ఎవరిని తలంపు చేస్తూ ఉన్నారు? कहते ही हो आत्मा ब्रुकुटी के बीच में रहती है, परंतु आत्मा किसकी संतान है यह नहीं जानते అంటారు. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది అంటారు. ఆత్మ ఎవరి సంతానమో ఇది తెలియదు. ఆత్మ బ్రుకుటి के बीच में रह शरीर द्वारा पार्ट बजाते हो. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటూ ఈ శరీరము ద్వారా పాత్ర చేస్తాము. ఇస్ పుత్లేకో నచాతా హూ. ఈ యొక్క శరీరాన్ని, ఈ బొమ్మని మనము నాట్యం చేస్తుంది. కట్ పుతలి కా డ్యాన్స్ హోతా అయినా తోలు బొమ్మలాట మీరు చూశారు కదా. దూసరే ఆద్మీ బయట డ్యాన్స్ కరాతే హై, పెహలే పెహలేతో దేహీ అభిమాని బన్నా హై. వేరే వాళ్ళు కూర్చొని డ్యాన్స్ చేయిస్తారు. తోలు బొమ్మల ఆటలో మొదట పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వాలి. బాప్ జో కుచ్ సమझाते हैं उसको धारणा करना है. బాబా మనకి ఏదైతే నేర్పిస్తూ ఉన్నారో ఇది పూర్తిగా ధారణ చేసుకోవాలి. ప్రదర్శనీ మే పెహలే పెహలేతో బాప్ కా పరిచయ సమझाना है. ప్రదర్శనీలో మొదట తండ్రి యొక్క పరిచయాన్ని తెలిపించాలి. సబ్కా బాబా హై నిరాకార, దూసరా సాకార ప్రజాపిత, దో బాబాయే హై. అందరికీ చెప్పాలి, అందరికీ తండ్రి శివబాబా నిరాకార, ఇంకొక తండ్రి సాకార ప్రజాపిత, ఇద్దరు తండ్రులు ఉన్నారు. तुम जानते हो लौकिक बाप भी है, पारलौकिक बाप भी है. वह हद का यह बेहद का. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. ఒకరు హద్దు, ఇంకొకరు బేహద్దు. అభి నయీ రచన రచ రహే హై, హమ్ వర్షా శివబాబా సే లేతే హో. ఇప్పుడు కొత్తగా రచన ప్రారంభమవుతుంది. మనం ఆస్తి శివబాబా నుంచి తీసుకుంటాము. ఐసీ ఐసీ బాతే అపనే సాత్ కర్కే పక్కా కర్ దేనా హై. ఈ విషయాలు స్వయం మాట్లాడుతూ పక్కా చేసుకోవాలి. దేహీ అభిమాని బన్నా హై, ఆత్మాభిమానిగా అవ్వాలి. శివబాబా కే పాస్ పढ़ने जाते हैं, పరంపిత పరమాత్మ నిరాకార హై. శివబాబా దగ్గర చదువుకునే కోసం వచ్చినాము. పరంపిత పరమాత్మ నిరాకార అయినారు. సాకార హై ప్రజాపిత బ్రహ్మ. తుమ్ హో ప్రజాపిత బ్రహ్మ కే ముఖ వంశావళి. ప్రజాపిత బ్రహ్మ సాకార తండ్రి అయినారు. మనం ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ అయినాము. तुमको ब्रह्मा ने अडॉप्ट किया है, तुम हो गई नई रचना ब्राह्मण. మనల్ని బ్రహ్మ దత్తత తీసుకున్నారు. మనము కొత్త రచన బ్రాహ్మణ అయినాము. వహ్ హై పురానే జిస్మనీ బ్రాహ్మణ్, వహ్ జిస్మానీ యాత్ర కరాతే హై, తుమ్ హో రుహానీ యాత్ర కరాతే హో. వాళ్ళు లౌకిక బ్రాహ్మణులు దేహయాత్రలు చేయిస్తారు. మనము
ఆత్మీయ యాత్ర చేయిస్తున్నా. తుమ్ బచ్చే అభి శ్రేష్ఠ బన్ రహే హో, ఏ హై ఈశ్వరీయ మిషన్ రే. పిల్లలు ఇక్కడ శ్రేష్టంగా అవుతూ ఉన్నాము, మనము ఈశ్వరీయ మిషన్ అయినాము. భ్రష్టాచారి సే శ్రేష్టాచారి బన్నేకి, భ్రష్టాచారుల నుంచి శ్రేష్టాచారులుగా అవుతూ ఉన్నాము. మనుష్యతో బన్నా నా సకే, వాస్తవ మే సచ్చి సచ్చి సదాచారి సమితి తుమ్హారీ హై. మనుషులు ఎవ్వరూ కాలేరు, వాస్తవానికి సత్యమైనటువంటి సదాచార సమితి మనమే అయినాము. తుమారా లీడర్ దేఖో కౌన్ హై, మన లీడర్ ఎవరో తెలుసు కదా. బాప్ కేతే హై మై రాజయోగ్ సిఖలానే ఆయా హూ, యహ్ మేరీ యహ్ వహీ సంగమయుగ హై. బాబా రాజయోగం నేర్పించే కోసం వచ్చినారు, ఇది అదే సంగమయుగం అయింది. మనుష్య సే దేవతా బనాతా హూ, तुम जानते हो शूद्र से अभी ब्राह्मण बन रहा है. మనుషుల నుంచి దేవతలుగా అవుతూ ఉన్నాము, మనం శూద్రుల నుంచి బ్రాహ్మణ అవుతూ ఉన్నాము. బ్రాహ్మణం కి హై చోటి, బ్రహ్మ భీ చోటి హై. బ్రహ్మ మరియు బ్రాహ్మణులు వాళ్ళు జుట్టు అయినారు, చాలా శ్రేష్టమైన వాళ్ళు అయినారు. ब्रह्मा जो प्रवेश करते हैं उनको इन आंखों से देख नहीं सकते हैं. శివబాబా బ్రహ్మ శరీరంలో ప్రవేశిస్తారు, అది కళ్ళతో ఎవ్వరూ చూడలేరు. సబ్కో దేఖ్తే హై, బుద్ధి సే జాన్తే హై, నిరాకార్ బాప్ హమ్కో పడాతే హై. అయితే అందరూ బుద్ధి ద్వారా తెలుసుకున్నారు, నిరాకార తండ్రి మాకు చదివిస్తూ ఉన్నారు. బ్రహ్మకో తో బ్రాహ్మణ యహా చాయే, సూక్ష్మ వతన్ మే నా హో సకే. బ్రహ్మకు బ్రాహ్మణులు ఇక్కడే కావాలి, సూక్ష్మవతనంలో అవసరం లేదు. అడాప్ట్ కర్తే హై, వ్యక్త బ్రహ్మాసో అవ్యక్త బంతా హై. దత్తత తీసుకున్నారు, వ్యక్త బ్రహ్మనే అవ్యక్త బ్రహ్మగా అయినారు. यह बड़ी समझने की बातें है. पहले पहले लक्ष्य को समझ लिया, फिर बल कहाँ भी बैठ पड़ सकते हो. మొదట లక్ష్యాన్ని తెలుసుకున్నారు, తిరిగి మీరు ఎక్కడైనా కూర్చొని ఈ చదువుకోవచ్చు. మురళీ రోజు సున్నే పడే, ఏక్ దిన్ భీ మిస్ హోనే సే బడా ఘాటా పడ్ జాతా హై. మురళీ ప్రతిరోజు వినాలి, ఒక్కరోజు మిస్ అయినా కూడా చాలా నష్టపోతాము. క్యోంకి పాయింట్స్ బడి గుహ్య హీరే రతన్ నికల్తే హై. ఎందుకంటే మురళిలో సూక్ష్మమైన పాయింట్స్, మంచి విలువైనటువంటి వజ్ర వైడూర్యాలు, జ్ఞాన రత్నాలు ఉంటాయి. కోయి ఫస్ట్ క్లాస్ రతన్ నికాలా హో ఔర్ మిస్ కర్ దియా తో ఘాటా పడ్ జాయే. ఒకవేళ ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞాన పాయింట్ వచ్చింది, ఆ రోజు మురళి మిస్ చేసుకున్నారు, ఎంత నష్టపోతారు. రెగ్యులర్ స్టూడెంట్ బన్ అక్యురేట్ హోతే హై. రెగ్యులర్ స్టూడెంట్ చాలా అక్యురేట్గా ఉంటారు. अच्छी रीति पुरुषार्थ नहीं करेंगे तो ऊंच पद पा नहीं सकते हैं. మంచిగా పురుషార్థం చేయలేదు అంటే ఉన్నత పదవి పొందలేరు. यहाँ तो बहुत ऊंची पढ़ाई है. సరస్వతి को बैंज और कृष्णा को मुरली दी है. ఈ చదువు చాలా ఉన్నతమైన చదువు. సరస్వతీదేవికి వీణ, కృష్ణుని చేతిలో మురళి చూపిస్తారు. వాస్తవ మే కృష్ణా కో భూల్ సే దే దియా హై, హైతో బ్రహ్మ. వాస్తవానికి పొరపాటున కృష్ణుని చేతిలో చూపించినారు, వాస్తవానికి బ్రహ్మ అన్నమాట. तुम जानते हो शिव बाबा का मुख है, कृष्णा का और सरस्वती का तो कोई कनेक्शन नहीं है. బ్రహ్మ యొక్క నోరు శివబాబాకు నోరు అవుతుంది, జ్ఞాన మురళి వినిపించే నోరు అది. కృష్ణునికి సరస్వతికి ఏ కనెక్షను లేదు. సారీ మూంచ్ కర్ దియా హై. ఇదంతా తప్పు వ్రాయటం వల్ల అందరూ తికమక పడుతూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते। धारणा, मैं आत्मा शरीर रूपी पुतले को नचा रही हूँ। నేను ఆత్మ ఈ శరీరం అనే బొమ్మనే నేను కదిలిస్తూ ఉన్నాను। इससे अलग हूँ। ऐसे अभ्यास करते करते దేహీ అభిమాని బన్నా హై। శరీరం నుంచి నేను వేరైనాను। ఇది అభ్యాసం చేస్తూ చేస్తూ ఆత్మాభిమానిగా అవ్వాలి। మురళీ కభీ భీ మిస్ నహీ కర్నా, రెగ్యులర్ బన్నా హై। మురళీ ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు, రెగ్యులర్గా రోజు ప్రతిరోజు వినాలి। పడాయి మే బహుత్ యాక్యురేట్ రహనా హై। చదువులో చాలా కరెక్ట్గా ఉండాలి। వరదాన్, మాయా और प्रकृति की हलचल से सदा सेफ रहने वाले दिलाराम के दिल तख्त नशीन भव। మాయా మరియు ప్రకృతి యొక్క అలజడుల్లో సేఫ్టీగా ఉండాలి అంటే హృదయరాముని హృదయ సింహాసనాధికారి అవ్వండి। సదా సేఫ్ రహనే కా స్థాన్ దిలారాం బాప్ కా దిల్ తఖ్త్। సదా సేఫ్టీగా ఉండాలి అంటే దానికి సాధన అయింది హృదయరాముని యొక్క తండ్రి హృదయ సింహాసనం। सदा इसी स्मृति में रहो कि हमारा श्रेष्ठ भाग्य है भगवान के दिल तख्त नशीन बन गए। सदा ఈ స్మృతి ఉండాలి, నా శ్రేష్ఠ భాగ్యమైంది భగవంతుని హృదయ సింహాసనాధికారి అయినాను। जो परमात्मा दिल में समाया हुआ दिल तख्त नशीन है वह सदा సేఫ్ है। ఎవరు పరమాత్మ యొక్క హృదయంలో ఉంటారు అంటే హృదయ సింహాసనాధికారులు అవుతారు, వాళ్ళు సదా సేఫ్గా ఉంటారు। మాయా ప్రకృతి కే తుఫాన్ ఉసే ఇలా నహీ సక్తే హై। మాయా మరియు ప్రకృతి తుఫాన్లో ఏవి వాళ్ళని కదిలించలేవు। ఐసే అచల్ రహనే వాలోం కా యాద్గార్ అచల్ ఘర్ హై। ఈ విధంగా అచలంగా ఉండేటటువంటి వారు యాద్గారు అచల్ ఘర్ అయింది, చంచల్ ఘర్ నహీ హై। స్థితి చంచలంగా ఉండకూడదు। इसलिए स्मृति रहे कि हम अनेक बार अचल बने हैं अभी भी अचल है। కాబట్టి స్మృతి ఉండాలి, అనేక సార్లు అచలంగా ఉన్నాము, ఇప్పుడు అచల్ అంటే చలించని స్థితి, స్థిరమైన స్థితి, అచల్గా ఉండాలి। స్లోగన్, ज्ञान स्वरूप प्रेम स्वरूप बनना ही शिक्षाओं को स्वरूप में लाना है। జ్ఞాన స్వరూపులు ప్రేమ స్వరూపులు అయ్యేది అంటే బాబా ఇచ్చిన శిక్షణను స్వరూపంలో తీసుకువచ్చేది। అచ్చా, ఓం శాంతి। పంచవికారాలైదురా పడగలెత్తి ఆడెరా, పడగలెత్తి ఆడెరా। పడగల కింద ఆత్మ ఒక్కటే జ్ఞానమంతా చదివేనురా। పంచవికారాలైదురా పడగలెత్తి ఆడెరా। అమృత వేళ లేవరా, ఇందు రూపుని చూడరా। అమృత వేళ లేవరా, ఇందు
సలిలముగా మేలుకోటే పరమ పదము చేరురా పంచవికారాలైదురా పడగలెత్తి ఆడెరా. కామక్రోధము తెగదాచరా సక్కనయ్యను చూడరా. కామక్రోధము తెగదాచరా సక్కనయ్యను చూడరా. జనన మరణము లేనివాడు జనన మరణము లేనివాడు ఒక్కడే ఉన్నాడురా పంచవికారాలైదురా పడగలెత్తి ఆడెరా. రుగుటి మధ్యన ఆత్మరా పరంధాముడి జ్యోతిరా. రుగుటి మధ్యన ఆత్మరా పరంధాముడి జ్యోతిరా. జ్యోతి అందునే బిందు రూపుడు జ్యోతి అందునే బిందు రూపుడు వెలుగుచున్నాడని కానరా పంచవికారాలైదురా పడగలెత్తి ఆడెరా. ఆబు పర్వతం వెళ్ళరా ఆ కొండపైనే చూడరా. ఆబు పర్వతం వెళ్ళరా ఆ కొండపైనే చూడరా. ఆ కొండపైన స్వధర్మ చక్రము ఆ కొండపైన స్వధర్మ చక్రము తిరుగుచున్నదని కానరా పంచవికారాలైదురా పడగలెత్తి ఆడెరా. పడగల కింద ఆత్మ ఒక్కటే జ్ఞానమంతా చదివేనురా జ్ఞానమంతా చదివేను